హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మొబైల్లో మన వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఏ విధంగా బ్లర్ చేయాలి అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. సో మీరు స్టార్టింగ్లో ఒక ప్రివ్యూ చూసారు కదా, బిఫోర్ ఎలా ఉంటుంది, మనం బ్లర్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది అనేసి. సో మీరు అదేవిధంగా మీకు నచ్చిన వీడియోస్తో అటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది మనం బ్లర్ ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి క్యాప్కట్ అనే అప్లికేషన్ కావాలి. అండ్ ఈ క్యాప్కట్ అప్లికేషన్ వర్క్ కావాలంటే మనకి VPN అనేది అవసరం ఉంటుంది. సో మీరు క్యాప్కట్ అనే అప్లికేషన్ లింక్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేశాను, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేసి పెట్టింటాను. అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సెక్యూర్ VPN అనేది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. అక్కడ నుంచి మీరు సెక్యూర్ VPN డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు సెక్యూర్ VPN అనే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ అనేసి ఉంటుంది. కనెక్ట్ మీద ట్యాప్ చేయండి, కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు పైన నోటిఫికేషన్లు చూసుకుంటే VPN అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేసి ఉంటుంది పైన, మీరు దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ ఫోన్లోని వీడియోస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ వీడియోని అయితే బ్లర్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను ఈ వీడియోని బ్లర్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఈ వీడియో యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మీకు లాస్ట్లో ఇక్కడ ఎండింగ్లో క్యాప్కట్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది, మీకు ఎండింగ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ దీన్ని డిలీట్ చేసేసేయండి. సో ఈ విధంగా మనకు వీడియో అయితే ఫస్ట్ మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనేసి ఒక టూల్ ఉంటుంది. మీరు స్టార్టింగ్కి వచ్చేసరి స్టార్టింగ్కి వచ్చి ఎఫెక్ట్స్ అనే టూల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఎఫెక్ట్స్ అన్ని ఓపెన్ కావాలంటే మీరు ఇందాక చెప్పిన VPN కనెక్ట్ చేసుకోవాలి, లేకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అనేటివి చూపించదు. ఇక్కడ మనకు ట్రెండింగ్ బేసిక్ మూడ్ అనేసి ఉంటుంది. ఇందులో మీరు బేసిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లర్ అనేసి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీరు బ్లర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయింది, పైన వీడియో కూడా మనకు బ్లర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మెయిన్ బ్లర్ అనేసి ఒక లేయర్ ఉంటుంది. మీరు దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న పాయింట్ని లాస్ట్కి మన వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు జరిపేసేయండి. సో జరిపేసిన తర్వాత చూసుకుంటే మన వీడియోకి అనేది ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక మార్క్ ఉంది కదా, మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం దీని మీద మళ్ళీ సేమ్ వీడియోని అప్లై చేయాలి. దానికోసం ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ ఉంది కదా, మీరు ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మనకి యాడ్ ఓవర్లే అనే టూల్ ఉంటుంది. యాడ్ ఓవర్లే టూల్లోకి వెళ్తే సో మీరు ఇందాక ఇంపోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో మళ్ళీ మీరు దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం సైజ్ అయితే దీనికి తక్కువ ఉంటుంది. మీరు 2 ఫింగర్స్ యూజ్ చేసి దీని సైజు కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీకు ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేసి ఉంటుంది. సో మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకైతే కొంత టైం అయితే తీసుకొని లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మన స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ విధంగా బ్లర్ అయిపోయింది. మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే, ఎందుకంటే మనకు ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ కట్ అయిపోతుంది. సో దానికి ఇంతకుముందు మనం బ్లర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో అది యాడ్ అయిపోతుంది. మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో మనకి ఈ విధంగా పైన మన ఫోటో అనేది పర్ఫెక్ట్ కట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఓన్లీ మనకు బ్లర్ ఎఫెక్ట్తో అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు ఏదైనా ఒక వీడియోని, మీ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే బ్లర్ చేసుకొని ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా టోటల్గా మీకు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న యారో మార్క్ ఉంది కదా, మీరు యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ మీకు ఎంత కావాలో అంత పెట్టేసేయండి. రెజల్యూషన్ 1080 పిక్సెల్స్ పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తే మన వీడియో అనేది ఇక్కడ వైట్ లైన్ ఇక్కడ 100% వరకు వస్తే మన వీడియో అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ పైన డన్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేస్తే మన వీడియో అనేది సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డన్ మీద ట్యాప్ చేసేయండి, మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.